తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 4ని ప్రారంభించింది. మిగిలిన 2 గ్యారంటీలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు 1,00,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలతో నిర్వహించనున్న భారీ సదస్సులో మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంత మేర ఆర్థిక భారం పడుతుందనే అంశంపైన అంచనాకు వచ్చారు. ఈ నెల 14వ తేదీ లేదా 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల చొప్పున అందించే భృతి అమలుపై నిర్ణయం ప్రకటించనున్నారు. అదే రోజు పరేడ్ గ్రౌండ్ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. 1,00,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైన సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల చొప్పున అందించే పథకం అమలుపై సంబంధిత అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఈసారి మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీల నియామకంపైన నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానుంది. ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తుంది. ధరణి పోర్టల్లో సమస్యలు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తదితర అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవటంపైనే రేవంత్ గురిపెట్టారు. దీంతో ఎన్నికల ముందు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైన ఉత్కంఠ నెలకొంది.